వందనములండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనములు. అది పాస్టర్ల ద్వారా మాకు ఇచ్చినందుకు పాస్టర్ల గారికి వందనములండి. ఓకే. ఇవాళ వాక్య ధ్యానం కోసము చదవబడిన వాక్య భాగము ఇంకొకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వరకు. యేసు బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అయితే దీంతో పాటే సమకాలీన సువార్తల్లో ఈ సంఘటన గురించి ఏం రాయబడిందో చూద్దామండి. మొదటిగా మార్కు సువార్త 14:3 నుండి 9. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 9. ఆయన బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఈలాగు నష్టపరచునేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిది. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అట్లాగనే యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వరకు. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా ఇక్కడ ఎవరండి? లాజరు యొక్క సిబ్లింగ్, సోదరి. మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని చెప్పాను. అయితే ఈ యొక్క సంఘటనకి ముందుగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఈ సంఘటనకి లీడ్ చేసినాయో ఒకసారి మననం చేసుకుందాం. మొదటగా యేసు ఆయన నజరేతు దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటింపనారంభింపగా అక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఆయన మీద ద్వేషంతో కోపం తగులుకొని ఆయనను చంపుటకు కొండపేట వరకు ఆయనను తరుముకుంటూ వెళ్ళిరి. అయితే అది నియమింపబడలేదు కనుక వారు తప్పించుకొనిరి. ఇది మొదటిగా జరిగింది. దానికంటే ముందుగా మార్తా, మరియా మరియు లాజరు యొక్క ఇంట్లో యేసు ఆయన యొక్క ఉపదేశములను బోధించను. అది మనం లూకా సువార్త 4వ అధ్యాయము 28 నుండి 30వ వచనంలో చూడవచ్చు. అయితే
ఇట్లాంటి సందర్భంలో ఎవరైతే యేసుని మరణములకు అప్పగించాలి లేదా చంపవాలని కోరుచున్నారో, ఆల్రెడీ ఒక అటెంప్ట్ జరిగింది, బట్ ఈవెన్ దెన్ లాజర్ చనిపోయారు అని చెప్పి లేదా జబ్బుపడి ఉన్నారు అని చెప్పి ఆయనకి వర్తమానం అందింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ సంఘటన గురించి ఉంటుంది. సో ఉన్నప్పుడు ఆయన శిష్యులైన వారిలో కొందరు ఆందోళన చెందిరి. అయితే తోమా 11వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడు శిష్యులతో చెప్పాను. లాజరు చనిపోయినని తెలుసుకొని ఆయనను వారి ఇంటి వారిని సందర్శించుటకు వెళ్ళుటకు నిర్ణయం అవుచుండగా, అయితే తన శిష్యులు కూడాను ఓకే మనం వెళ్తే అక్కడ అందరూ మనల్ని ద్వేషించడు వారు ఉన్నారు, రానివ్వరు, చంపేస్తారు అని ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అయితే ప్రతి ఊరు గవినికి బయటనే మరణించిన వారిని పాతిపెట్టు స్థలం ఉన్నది. సో వీళ్ళు అక్కడ బయటనే లాజరు యొక్క సమాధి వైపు వెళ్ళుచుండగా మార్తను కలుసుకుని ఉన్నారు. మార్తకు కూడాను మరియ ఇంటి వద్దనున్నది రహస్యంగా ఈ సమాచారము పంపించారు. ఎవరికి తెలియనీయకుండా యేసు వచ్చను అని చెప్పి సమాచారం పంపించారు. అయితే మరియ ఏడ్చుకుంటూ మరలా లాజరు యొక్క సమాధి యొద్దకు వచ్చి ఉండగా ఆమెను చూసి కొంతమంది ఎవరైతే ఓదార్చుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ అది అందరికీ రూఢిపరచడానికి లాజరు మరణమైన 4 రోజుల తర్వాతన లాజరు లెమ్ము అని చెప్పి యేసు ఆయనను మరలా తిరిగి లేపి ఉన్నారు. ఈ సంఘటనను బట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదైతే సాక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు దేవుడిని నమ్మవచ్చును. మరణమైన వ్యక్తిని సైతము 4వ రోజున లేపినందుకు దేవుడు అంతకుముందు చాలాసార్లు చెప్పి ఉన్నారు, 3వ దినమున నేను లేచదనని. సో ఆ సంఘటనకి ముందుగానే ఆయనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అందరికీను. ఇక్కడ ఎందుకు మరియ చూస్ చేసుకునబడింది? మరియ మాత్రమే, ఇక్కడ మార్త కూడా ఉన్నది, మరియ కూడా ఉన్నారు. అయితే మార్త ఎల్లప్పుడూ తన ఇంట్లో ఈ యొక్క ఉపమానము లేదా ఉపదేశములు జరిగి ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటాము. మార్త ఎల్లప్పుడూ వారికి ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయి ఉంటుంటారు. అయితే మరియ ఎల్లప్పుడూ యేసు యొక్క పాదాల చెంత కూర్చొని ఆయన ఏం చెప్పుచున్నారా అని శ్రద్ధగా వినడిది, ఆమె హృదయంలో భద్రం చేసుకునేది. అట్లాంటిది తన సొంత సోదరుణ్ణి మరణమైన 4వ రోజున తిరిగి లేపినందుకు ఆమెకి ఎంతగానో సంతోషం కలిగి ఉండును కదా. అది పట్టజాలనంత సంతోషం. అది ఎలాగో వ్యక్తపరచుదుమో, ఒక థ్యాంక్ యూ చెప్తే సరిపోదు. సో ఆ రోజుల్లో ఏది అత్యంత విలువైనదంటే సువాసన భరితమైన అత్తరు అత్యంత విలువైనది. ఆమె అఫోర్డబిలిటీని బట్టి ఆమె అది తీసుకొని వచ్చి ఆయన తల మీద ప్రోక్షించింది. తల మీద పోసను అని చెప్పి మనకి మత్తయి సువార్తలో ఉంటుంది. అది ఎంతగా పోసి ఉన్నారంటే అది కాళ్ళ వరకు కూడా, కాళ్ళు కూడాను దాంతో తడవబడి ఉన్నవి. ఆ కాళ్ళను ఆమె తన కురులతో క్లీన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి గ్రాటిట్యూడ్, ఇంతకు మించి నేనేమి ఇవ్వలేను, ఇంతకు మించి నేను థ్యాంక్ యూ చెప్పలేను అని ఒక యాక్ట్ అనమాట, యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇది మరియ ద్వారా. అయితే ఇక్కడ ఆవిడకి తెలియకుండానే ఆవిడ ఒక గొప్ప క్రియ చేసింది. అది యేసు సైతము ఆయన కూడా అదే చెప్పి ఉన్నారు, ఆమె భూస్థాపన నిమిత్తము నా శరీరమును సిద్ధపరచను. అయితే లూకా సువార్తలో మాత్రమే దీనిని అభిషేకించను, మరియా ఆయన్ని అభిషేకించను, అభిషేకము అనే వర్డ్ వాడారు. ఈ అభిషేకము అనే వర్డ్ ఎక్కడి నుండి ఉంది, దీని గురించి కొంచెం సేపు ధ్యానం చేద్దామండి. సో అభిషేకము అనగా మనము పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే కేవలం 3 సంఘటనల్లో చేస్తారు, 3 సందర్భాల్లో చేస్తారు. మొదటిది ప్రధాన యాజకుడు నియమింపబడినప్పుడు. దేవుడు ఎవరినైతే ప్రధాన యాజకులుగా ఎన్నుకున్నారో మొదట అహరోను కుమారులు మోషే ద్వారా వారిని శుద్ధీకరణ ఆచారం ద్వారా మొత్తం వారిని శుద్ధి చేసి సుగంధ ద్రవ్యముల చేత అభిషేకించను, అలాగనే తైలం చేత అభిషేకించను. అది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ వచ్చేసి రాజులు, ఇశ్రాయేల్ యొక్క రాజులు ఎవరైతే దేవుని చేత నియమింపబడి ఉన్నారో వారందరూ దేవుని ప్రవక్తల చేత అభిషేకింపబడి ఉన్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ దావీదును చూసుకుంటే 1వ సమూయేలు గ్రంథం 16వ వచనంలో ఉంటుంది. ఆయన కూడా అభిషేకం పొందిన పిమ్మటే రాజుగా నియమింపబడ్డారు. అలాగనే పలు రాజులు. అలాగనే 3వ విషయం ఇంపార్టెంట్, ప్రత్యక్ష గుడారము. మోషేకి ప్రత్యక్ష గుడారం గురించిన తలంపు దేవుడు ఇచ్చిన తర్వాత, దాని గురించిన సూచనలు ఎలాగను కట్టవలనో ఇచ్చిన తర్వాతన నిర్గమకాండము 30వ అధ్యాయము 37వ వచనము చదవండి ప్లీజ్. నిర్గమకాండము 30వ అధ్యాయము. నీవు చేయవలసిన అలాగనే 25వ వచనం కూడా చదవండి. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. సో మనము 3 విషయాలు చూసామండి. ఒకటి ప్రధాన యాజకుడు, ఇంకొకటి ఒక రాజు, అలాగనే దేవుని యొక్క మందిరము. అయితే ఈ 3 విషయాల్లోనూ యేసు ప్రతిష్ఠింపబడినారు, అభిషేకింపబడినారు. సో అది దానికి ఎక్కడెక్కడ వీటి గురించి ప్రస్తావన ఉందో ఒక్కసారి చూద్దాము. ప్రధాన యాజకుడు, యేసు మన ప్రధాన యాజకుడని హెబ్రీయులు 5వ అధ్యాయము 1 నుండి 10 వచనములు ఉన్నవి. అయితే అది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కీర్తనలు 110:10 అది కూడాను. ఒకరు కీర్తనలు 110:10 చదవండి. దెన్ నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. కీర్తనలు 110లో దీని గురించిన ప్రస్తావన ఉంటుంది. దావీదుకి ఎప్పుడైతే దర్శనం కలిగినదో నా ప్రభు దాని తర్వాత ఈ వాక్యం చదవండి. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. సో చాలండి, థ్యాంక్ యూ. సో ఇది ప్రధాన యాజకుడుగా ఎవరు ప్రమాణం చేయలేదు ఇప్పటి వరకును. కేవలము యేసు ఆయన ఏర్పాటు చేయబడిన తర్వాత ఆయన దేవుని ద్వారా ప్రమాణం చేసి ఉన్నారు. ఆయన తాను వచ్చిన ఆ యొక్క అర్పణని అర్పించే విషయము సంపూర్ణంగా సిద్ధి చేయటకు. సరేనా? అలాగనే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చాలండి. సో యేసు ప్రధాన యాజకుడు గాను మన కొరకు అభిషేకించబడి ఉన్నాడు. రెండవది రాజుగా అభిషేకించబడి ఉన్నాడు. దీని గురించి మనము యోహాను సువార్త 18:37 నుండి 38 వచనములు మనం చూసిన ఎడల పిలాతు యేసుని ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడు నీవు యూదుల రాజువా అని అడుగుతారు. ఆయన నీవన్నట్టే అంటారు. అయితే ఈ లోక రాజ్యము గురించి కాదు కానీ నేను వీరందరి కోసం ఏర్పాటు చేయబోవు మరి ఒక రాజ్యం కోసము నేను పాటుపడుచున్నాను అది చెప్తారు. ఈ లోక రాజ్యం కాదు కానీ మనకు పరలోక రాజ్యం నిమిత్తము మన రాజైన యేసుక్రీస్తు సిలువలో బలియాగంగా అర్పించటకు ఆయన సిద్ధపరచబడి ఉన్నారు.
అందుకు సాదృశ్యంగాను ఈ అభిషేకము ఉన్నది. మూడవది ప్రత్యక్ష గుడారము ఆర్ దేవాలయం. యోహాను సువార్త అందరూ ఓపెన్ చేయండి, 2వ అధ్యాయము 19 నుండి 21. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పెను. ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినముల్లో దానిని లేపునని చెప్పాను. అయితే కింద వదస్సులో ఉంటుంది, తన శరీరమును దేవాలయమును గూర్చి ఆయన చెప్పాను. ఆయన రూఢిపరిచారు తన శరీరము దేవుని ఆలయమై ఉన్నది అని. ఓకే, ఈ 3 విషయాల్లోనూ ఆయన పలు విధములుగా అభిషేకం పొంది ఉన్నారు. మొదటిగా ఆత్మ ద్వారా అభిషేకము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పినది చేయుడి అని చెప్పి దేవుని ద్వారా, యెహోవా దేవుని ద్వారా అభిషేకం పొంది ఉన్నారు. అలాగనే మనుష్య రీతిన నీళ్ళ అభిషేకం పొంది ఉన్నారు. అలాగనే ఆయన భూస్థాపనకి ముందుగా తైలాభిషేకమును పొంది ఉన్నారు. 3 రీతులుగాను ఆయన అభిషేకం పొంది ఉన్నారు. అయితే వీటన్నిటిని బట్టి ఆయన చివరికి ఏమి చేయడానికి, ఏమవడానికి, యెషయా 53:10 ఓపెన్ చేయండి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా, ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయబడెను. ఆయన ఎవరి అపరాధముల కోసము? ఇది మనందరికీ తెలిసినదే, మరి ఇంకొకసారి చెప్పగలను. మన అందరి అపరాధముల కోసము ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసి ఉన్నారు. అయితే హెబ్రీయులు 7వ అధ్యాయము 28వ వచనంలో కూడా దీనిని ఇంకొంచెం సింప్లిఫైడ్గా చెప్పారు. ధర్మశాస్త్రము ఒక్క నిమిషం అండి. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె, అక్కడి నుండి మొదలు పెట్టండి. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము కలవాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను. ఇవాల్టి వాక్య భాగము టాపిక్ యొక్క హెడ్డింగ్ ఏంటండి? దేవార్పితము, దేవునికి అర్పణ. ఇది దేవునికి అర్పణ ఏమై ఉన్నది? దేవుడే తాను శరీరధారిగా ఈ లోకమునికి పంపి పరిశుద్ధుడై ఉండి మన కోసం తాను అర్పణగా చేసుకొని అర్పించుకొని ఉన్నారు. ఈ ప్రపంచంలో ఇంకా ఏదైనాను దేవుడు అనబడి పేరు పెట్టబడి వేరే అన్యుల చేత ఆరాధింపబడు ఏ నేమ్డ్ గాడ్ కూడాను ఇట్లా చేసి ఉండలేదు మనుష్యుల కోసము. మనం ఇంకనూ పాపం వలె ఉన్నను ఆయన మన అపరాధముల కోసము పరిహారార్థ బలిగా అర్పించబడి ఉన్నారు. ఇది ఎంత మన మీద ఎంత ప్రేమ ఉంటే అట్లాగ చేయగలుగుతారండి. సో మళ్ళా బ్యాక్ టు ద మెయిన్ టాపిక్. మత్తయిలో చెప్పబడింది, ఇది నా భూస్థాపన నిమిత్తము ఈమె చేశాను. భూస్థాపన జరిగినప్పుడు ఏం చేసినారో ఇంకొకసారి చూద్దామండి. యోహాను సువార్త 19:39 నుండి 42 వరకు మనం చూసినట్లయితే, అరిమతయి యోసేపు పలు విధములైన సుగంధ ద్రవ్యముల చేత ఆయన శరీరమును ప్రోక్షించి, అలాగనే శరీరంను అభిషేకించి, అలాగనే ప్రేత వస్త్రములతో చుట్టిబడి ఆయనను సమాధిలో పెట్టబడటం మనం చూస్తాము. ఇది అంత ఏ విధంగా ఉన్నది? ఒకసారి యోహాను సువార్త 1:29. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలండి, చాలు. మన పాపములు పూర్తిగా లోకమంతటి పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వలె ఆయన వదకు అర్పింపబడి మన కోసము పాప పరిహారార్థ బలిగా దేవార్పితమాయన.
అయితే ఈ అర్పణం ద్వారా మనకి ఏంటి ప్రయోజనం? మనం మానవులం కదా, ఎంత పెద్ద విషయం అయినా కానీ మనకేంటి అని అనుకుంటాం. సో దీనివల్ల మనకేంటి ప్రయోజనమో చూద్దాం. ప్రకటన 7వ అధ్యాయంలో నేను చెప్తాను. గొర్రెపిల్ల 17 ఒకసారి చదవండి ప్లీజ్. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. ఇది యోహాన్ గారి యొక్క విజన్. దీంట్లో పరలోకం గురించిన విజన్లో గొర్రెపిల్ల అనగా ఎవరి సాదృశ్యము? యేసు యొక్క సాదృశ్యము. ఇక్కడ వారు అని ఎవరి గురించి వ్రాయబడినదంటే 3వ అధ్యాయంలో చూడండి. తాదూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దేవుని దాసులు. అయితే దేవుని దాసులు ఎంతమందో యూదుల్లో అయితే లెక్క పెట్టారు. 12 గోత్రంలో యూదులు, 12 గోత్రంలోనూ ప్రతి గోత్రం నుండి 12,000 మంది, అనగా 1,44,000 మంది. దే ఆర్ లిమిటెడ్. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు వాళ్ళు దేవుడు ఎప్పుడైతే మానవాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉన్నారో, మాట్లాడటం మొదలుపెట్టి ఉన్నారు, అబ్రహాం గారి నుండి మొదలుకొని ఈ లోకమంతం వరకు కేవలం 1,44,000 మంది మాత్రమే ఎంపిక చేయబడినారు. అయితే మరి ఒక గుంపు కింద చూడండి. 9వ అధ్యాయంలో ప్రతి వంశంలోనూ ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని మీన్స్ ఇన్ఫైనైట్ యొక్క గొప్ప సమూహము కనపడను. ఆ గొప్ప సమూహము అన్యుల సమూహము ఎవరైతే దేవుణ్ణి తమ రక్షకునిగా, యేసును తమ రక్షకునిగా అంగీకరించి, కింద అలాగని 14వ వచనంలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి, అనగా వారి పాపములన్నిటినీ కడిగి వేసుకొని వారు పరిశుద్ధ జీవితం జీవించిరి. కాబట్టి వారు యేసుని సన్నిధానంలో దేవుని సన్నిధానంలో నిరంతరము నిత్య స్తోత్రమును అర్పించుటకై దేవుని దాసులుగా ఎన్నుకొనబడిన వారు. ఇట్టి గొప్ప ధన్యత మనకి కేవలం నమ్ముట ద్వారా పూర్తి ఉచితంగా వచ్చుతున్నది. మనము ఎట్లాంటి బళ్ళు అర్పించనక్కర్లేదు ఇప్పుడు, అవునా? కేవలం మనసులో కొంచెం నమ్మకం ఉంటే చాలు. ఉంటే ఇంత గొప్ప ధన్యత మనకి లభిస్తుంది. దేవుడే, స్వయంగా దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. ఈ గుంపు మహావేదనలు మహాశ్రమలను అనుభవించి వాటిని తాళుకొని దేవుణ్ణి ఇంకనూ నమ్మి ఎట్లాంటి పాపం లేకుండా బ్రతికి ఉన్నవారు. సో మనం కూడాను మన లైఫ్ స్టైల్లో ఎప్పుడు ఎవరికి ఎలా కనపడుతున్నామా అలా కాదు, కానీ దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో ఒక్కసారి చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి వెనక్కి మనము మెయిన్ టాపిక్కి వస్తే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మరియా అండ్ యూదా, ఇస్కరియోతు యూదా. మరియా కేవలం ఒక్కసారి మనకి ఈ సందర్భాన్ని బట్టి ఒక్కసారి విని ఉండొచ్చు దేవుని యొక్క వాక్యము. రెండోసారి లాజర్ని తిరిగి బ్రతికింపజేసిన తర్వాత ఆ యొక్క పస్కా పండుగకి 6 రోజుల ముందు యేసు వారి ఇంటికి వెళ్తారు, బేతనీకి వెళ్తారు. ఆ తర్వాత పస్కా పండుగకి ఇంకా 2 రోజులు ఉండగా ఆమె ఈ యొక్క అభిషేకం చేస్తుంది. సో 4 రోజుల పాటు అండ్ ముందు ఇంకొకసారి ఓన్లీ 5 times ఆర్ 5 days యేసు యొక్క ఉపదేశములను, ఆయన యొక్క మాటలను విని ఉండొచ్చు. కానీ ఆమె మనసులో ఎంత గొప్ప ఫెయిత్ ఉందంటే, ఆమె చేసిన పని ఎక్కడైతే సువార్త ప్రకటింపబడునో అక్కడ ప్రతి చోట ఆ పని ప్రశంసింపబడును. అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు. అవునా? ఆవిడ కూడా తన గోత్ర ప్రకారము ఆ 12,000 మందిలో ఉండి ఉంటారు. సో అండ్ ఇస్కరియోతు యూదా మనకి తెలిసిందే, ఆయన కూడాను యేసు పక్కనే ఉన్నారు.
కానీ తన హృదయంని మాత్రము యేసునకు దగ్గరగా చేసుకొనలేదు. కాబట్టి అతను నాశనంకి లోనయ్యాడు. మనము ప్రతి ఒక్కరికి మన మనస్సాక్షికి తెలుస్తుందండి. మనం డైలీ చర్చ్కి వస్తున్నామా, లేదా టైంకి వస్తున్నామా, పాటలు పాడుతున్నామా, వాక్యం చెప్తున్నామా, ఇవన్నీ ఓకే. కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది మనం దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా అని చెప్పి. మీరు ఎన్నిసార్లు నేను కూడాను ఎన్నిసార్లు మనం చర్చ్కి వెళ్తున్నామనేది కాదు, ఎన్నిసార్లు వాక్యం వింటున్నామని కాదు, ఏ రోజంతా దేవుని పాటలే టీవీలో పెట్టుకున్నా కాదు. మీరు ఎంత ఎక్కువ నమ్మారు, మీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి మీరు ఎంత పాపరహితంగా ఉన్నారు, మీ యొక్క పరిశుద్ధత ఇంటెన్సిటీని బట్టి మాత్రమే మీకు నిత్య జీవం కలుగుతున్నది. అలాగనే నాకు కూడాను, మీది మీకు మాత్రమే చెప్పడం కాదు, కానీ ఇది నాకు కూడాను దేవుడు నేర్పిస్తున్న ఒక లెసన్. సో ఒక్కసారి మనము ఇంటికి వెళ్ళి లేదా ఆత్మ పరిశీలన చేసుకొని ఇంత గొప్ప దేవార్పణ అంటే దేవుడే తను తాను తిరిగి దేవార్పణంగా చేసుకొని ఉన్న ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యపరిస్తే మనం జస్ట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నామేమో. జీసస్ చేసిన దాన్ని ప్రతి ఇయర్ వస్తున్నాము, వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ ఫర్ గ్రాంటెడ్ ఓకే ప్రతిరోజు వింటున్నాము కాబట్టి మన మనసు కొంచెం మందంగా అయిపోయి ఉండవచ్చు. ఒక్కసారి ప్రతిరోజు మళ్ళా మనం నిత్య నూతనమైన కృపలతో ఆయన మనల్ని విజిట్ చేస్తున్నట్లే నిత్య నూతనమైన విశ్వాసంతో మనం కూడా ఆయన యొక్క మరింత సమీపంగా వెళ్దామండి. ఇంతటితో నా యొక్క వాక్య ధ్యానంను ముగిస్తున్నాను. ఇంత పేషెంట్గా విన్నందుకు థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి మరి ఒకసారి కృతజ్ఞతలు, అలాగనే పాస్టర్ గారి వాళ్ళకి కృతజ్ఞతలు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువుని మీ హృదయములకు తలంపులకు కావలి ఉండను గాక.